ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పోటు జీఎం అండ్ వన్ గ్రూప్ ఏజెంట్ లక్కిడి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు బహుభాషా కోవిదులని, తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలం ఎత్తి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. వాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి అదే ఇక్కడ వచ్చి హన్మకొండ మడికొండల సెటిల్ అయ్యారు. వరంగల్ అంటేనే ఉద్యమాల గడ్డ, మీ అందరికీ తెలుసు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, తెలంగాణలో ఈ మూడు డిస్టిక్లు ఉంటాయి. తెలంగాణ భాష ప్రాముఖ్యత ఒక తెలంగాణ రాకముందు అంటే కమ్యూనికేషను, తెలంగాణ భాషల వాళ్ళకు కమ్యూనికేషన్ కావడానికి, తెలంగాణ సపరేట్ చేయడానికి ఇలాంటి ప్రజాకవులు వాళ్ళ ఈ బుక్స్ రచనలు చాలా దోహదపడ్డాయి. ఎందుకంటే డైరెక్ట్ మనం చెప్పదలుచుకున్నది వాళ్ళకు చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ బుక్స్, ఈ తెలంగాణ కాళోజీ నారాయణరావు గారి బుక్స్ కానీ, నా గొడవ, ఇట్లాంటి చాలా సంపుటికలు ఇవన్నీ చాలా దోహదపడ్డాయి. ఈ కార్యక్రమంలో జీఎం ఐఈడి ఆంజనేయులు, ఏఐటియుసి ప్రతినిధి రాజు, సిఎంఓఏఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, పర్చేస్ అధికారి భీమా, సీనియర్ పిఓ హనుమంతరావు, ఎస్ఎస్ఓ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.